శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 15. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. విద్యాసాగర, మహాత్ములందరిది ఒకే మార్గము, అదే భక్తి మార్గము. ఆ మార్గంలో వారు నడుస్తూ ముందు తరాల వారి కొరకు అక్కడక్కడ గుర్తింపు కొరకు మైలురాళ్ళు పాతినట్లుగా అనేక మహిమల ద్వారా కొన్ని గుర్తులు ఉండేటట్లు చరిత్ర సృష్టిస్తారు. అటువంటి మహాత్ముడే తుకారాం బాబా. శ్రీ సమర్థ రామదాస్ స్వామి తమ పర్యటనలో దేహుగాం వచ్చారు. అచ్చటనే శ్రీ తుకారాం మహారాజ్ నివాసం ఉంటారు. ఆయన కారణ జన్ముడు. పూర్వం నామదేవుడనే పేర జన్మించి మహారాష్ట్ర అంతటా పాండురంగని భక్తి చైతన్యం వెలువలై ప్రవహించేలాగా చేశారు. జ్ఞానేశ్వర మహారాజు వారు, గోరా కుంభారు వారు సమకాలికులు. ఎవరికి వారే భక్తి జ్ఞాన వైరాగ్య పారీణులై దేశమంతటా భక్తిభావ ప్రకంపనలు సృష్టించారు. అటువంటి నామదేవ మహారాజు వారే వారి ఇష్టదైవం యొక్క ఆజ్ఞ మేరకు మరలా జన్మించి తుకారాం అనే నామధేయంతో పాండురంగ భక్తుడై నిరంతర పారవస్యంతో ఉండేవారు. విద్యాసాగర, వారు సంసారంలో ఉన్న ఇద్దరు భార్యని కలిగి ఉన్న రంగని భక్తి యందు నిమగ్నమై తామరాకుపై నీటి బొట్టు వలె జీవితాన్ని ఎంత ఒడిదుడుకులకు లోనైనా ఎలా గడపవచ్చునో ఆచరణలో చూపారు. వారి అపార సహనము శాంతములే వారికి రక్షాకవచముగా ఉండేవి. వారి సాంగత్యములో గుడ్డివానికి చూపు వచ్చినది, కుంటివారికి కుంటితనం పోయింది, మూగవారికి మాటలు వచ్చినవి. వారి నిమిత్తంగా చేసుకొని ఎన్నో అద్భుత లీలలు చేశాడు రంగడు. భగవంతుడు స్వయంగా ఎంచుకున్న భక్తుడు ఆయన. ఆయన రాసిన అభంగములను గంగలో కలపాలని కొందరు వ్యతిరేకులైన పెద్దలు సూచించారు. శ్రీరంగని అభీష్టం అదే అయితే నాకేమి అభ్యంతరం లేదని ఆ మహారాజ్ తన అభంగాలను మూటగట్టి అందరి సమక్షంలో నదిలో వదిలినారు. రంగని స్మరించినారు. అప్పుడేమైందో తెలుసా? రంగడు వాటిని తడవనీయలేదు. ఆ భగవంతుడు కరుణామయుడని రుజువు చేశాడు. నదిలోని ఆ మూట పైకి వచ్చింది. ఆ మహారాజు వారి తపస్సు బలించింది. దుర్మార్గుల ఆటలు కట్టించేందుకే రంగడు ఈ లీల చేసేవానాడేమో అని అనుకున్నారు అందరూ. ఇలాంటి చమత్కారం రంగడు ఎన్నో చేశాడు భక్తుల కొరకు. ఇవన్నీ భక్తుల కీర్తిని నిలవడింపజేసి భగవంతుని శక్తిని తెలియజేస్తాయి. తుకారాం బాబా సమాగమం. అటువంటి మహానుభావులు తుకారాం మహారాజు వారింట సంధ్యవేళ నిత్యము మహాసంకీర్తనం జరుగుతుంది. ఆ సంకీర్తన సమయానికి సరిగా శ్రీ సమర్థుల వారు ఆ చోటికి చేరుకున్నారు. ఆ సంకీర్తనలు ఆస్వాదిస్తూ వారు తన్మయులై ఎంతోసేపు ఉండిపోయినారు. తరువాత సంకీర్తన ఆపిన సమయంలో జయజయధ్వాములు చేసినారు. అందరితో శ్రీ సమర్థులు కూడా శృతి కలిపినారు. ఆహా, నీ సంకీర్తనలతో పండరీపురం ధన్యమైందయ్యా, విఠలుడు ధన్యుడు. హే పాండురంగా, నీ భక్తుల గానంతో పరవశించి వారి హృదయాలను నివాసముందు అని తెలిపినావు గదా. నీ లీలా విలాసమేమని కొనియాడగలను స్వామి, విఠోబా అంటూ పరవశులై పలికినారు. అంతకుముందే తుకోబాజీకి శ్రీ సమర్థుల వారి లీలలు మహిమలు కర్ణాకర్ణిగా తెలిసినాయి. వారి దర్శన ప్రాప్తి ఇప్పుడు కలిగినది. వీరే శ్రీ సమర్థులను తెలుసుకొనగానే వారి ఆనందమునకు అవధులు లేనట్లయినది. భక్తి పారవస్యంతో సభలోనున్న శ్రీ సమర్థుల వద్దకు పోయి పాదాభివందనము చేసినారు. శ్రీ సమర్థులు పరమానందభరితులై వారిని లేవి ఆలింగనం చేసుకున్నారు. ఆ మహాభక్తుల కలయిక అక్కడ భక్తులందరికీ కనుల పండుగైనది. ఆనందంతో శ్రీ సమర్థుల వారికి అందరూ పాదాభివందనాలు చేసినారు. వారిరువురు అనేక ఆధ్యాత్మిక జ్ఞానములకు సంబంధించిన విషయాలు, శ్రీ పాండురంగని లీలా విలాసాలు పరస్పరం సంభాషించుకున్నారు. ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొందినారు. తరువాత అక్కడి నుండి శ్రీ సమర్థులు బయలుదేరి దేశ సంచారం చేస్తూ షాహపూర్ దగ్గర అడవుల్లోనూ కొండల్లోనూ సంచరిస్తూ కొన్ని రోజులు ఉన్నారని శ్రీ నిత్యానందులు పరవశులై బోధించారు. విద్యాసాగర, మహాత్ములు ఒకరినొకరు గుర్తించగలిగి ఉంటారు. ఎందుకంటే భగవంతుని కళలు వారి ముఖారవిందమున తాండవిస్తూ ఉంటాయి. వారి సాధన యొక్క చిత్కళలు కూడా భాషిస్తూ ఉంటాయి. వారి తేజస్సును బట్టి వారి సాధన ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. అజ్ఞానులకు మాత్రం ఆ తేజస్సు గుర్తింపుకు రాదు. కాబట్టి కొన్ని చమత్కారం చేయవలసిన అవసరం మహాత్ములకు కలుగుతుంది. వారు ఏ చమత్కారం చేసినా అజ్ఞానులు కనువిప్పు కలగడానికో లేక సజ్జనులకు మేలు చేయడానికో తప్ప ఊరికే మాత్రం చమత్కారాలు చేయరు.
ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి అని పలికి తరువాత రేపు చెప్పుకుందా అని పలకగానే గురు శిష్యులు ఇరువురు జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేశారు. షహపూర్లో లీల. మరుసటి దినం శ్రీ నిత్యానంద యోగి గారు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సముద్రుల వారు షహపూర్లో చేసిన లీలా విభూతి చాలా విశేషమైనది. ధర్మరక్షణే కాదు, భక్త సంరక్షణ కూడా వారు అనేక సందర్భాల్లో చేసినారు. శ్రీ స్వామివారు మసూరి, షహపూర్ ప్రాంతంలో సంచారం చేయుచు కొండగుహల్లో నివసించేవారు. వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యను ముగించుకొని కొండగుహల్లో ధ్యానములోనూ రామనామ జపంతోనూ గడిపేవారు. మధ్యాహ్న సమయంలో పరిసర ప్రాంతంలో మధుకరి చేసేవారు. ఆ సమయంలో ప్రతి గృహము ముందర శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుచు గట్టిగా స్వరబద్ధముగా నామస్మరణ చేసేవారు. మధుకరి అనగా భిక్ష స్వీకరించిన తరువాత జయ జయ రఘువీర సమర్థాన్ని ఆ గృహంలోని వారిని దీవించేవారు. ఆ మధుకరితో కొండగోహలకి ఎగి శ్రీరామాదులకు నైవేద్యము పెట్టి తాను స్వీకరించేవారు. ప్రతిరోజు ఒక్కపూటనే భిక్ష స్వీకరించేవారు. అది కూడా ఎక్కువగా తెల్ల అన్నం మాత్రమే. ఒక రోజున షహపురంలో గల ఒక పెద్ద భవంతి ముందు నిలబడి నామస్మరణ చేసినారు. అతి గంభీరధ్వనితోనున్న ఆ నామం వింటూనే లోపల నుంచి ఒక మాత బయటికి వచ్చి స్వామివారిని చూచి కోపముతో, ఓ బైరాగి, ఆ నామం మా ఇంటి ముందు పలుకకు, ముందుకు పో అని కసిరి లోపలికి వెళ్ళినది. శ్రీ స్వామివారు కదలక మరలా నామస్మరణ చేసినారు. ఆమె లోపల నుంచి అతివేగంగా బయటకు వచ్చి, ఇది సంసారుల ఇల్లు, నీవు చేసే ఆ నామం మాకు హాని కలిగించగలదు, పోయి దూరంగా చేసుకో ఆ నామాన్ని అని గట్టిగా అరుస్తూ కేకలు వేసినది. అంతేకాకుండా స్వామివారి ముఖం మీదనే తలుపులు కూడా వేసినది. శ్రీ స్వామి సమర్థులకు ఆమె చర్యలు వింతగా గోచరించినవి. ఆయన ఒక్క క్షణం యోచించగానే ఆమె మనోవేదన అర్థమైనది. అయినా అది ఆమె నోటినే చెప్పించాలని తలంచి వరుసగా 4 రోజుల పాటు ఆమె వాకిట్లో నామాన్ని పలుకుతూనే ఉన్నారు. చివరికి శ్రీ స్వామివారి ప్రేరణచే ఆమె బయటకు వచ్చి, ఏమయ్యా బైరాగి, రోజు ఇలా ఆ నామస్మరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎందుకు? ఆ నామం పలకవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరేం? అసలే కష్టాల్లో ఉన్న మాకు ఈ నామం వలన ఇంకా ఏం అరిష్టం జరుగుతుందో అన్న శంక నన్ను పీడిస్తుంది. కావున దయచేసి ఇచ్చటి నుండి వెళ్ళండి అని విసుగుతో స్వామివారిని పంపివేయడానికి ప్రయత్నించినది. అప్పుడు శ్రీ స్వామివారు, అమ్మా, అసలే కష్టాల్లో ఉన్నానంటున్నావు కదా, మీ కష్టాలను తొలగించడానికే ఆ శ్రీరామచంద్రుడు నన్ను పంపారేమో ఆలోచించుకొని నీ కష్టమేమిటో మాకు వివరించండి, తరువాతంతా ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు అని అనునయ వాక్యాలతో ఆమెను శాంతపరచసాగిరి. అప్పటికి ఆమె తేరుకొని, ఓ గోసాయి, ఏమి చెప్పమంటారు? మా కష్టం గోసాయిలతోనూ బైరాగులతోనూ తొలగేది కాదు. మా బాధను మా ఊరి వారే పట్టించుకోలేదు. మీరు మాత్రం ఏమి చేయగలరు? అయినా మేము చూస్తూ ఉంటే ఎందుకో ఊరట కలుగుతున్నది. ఏమైనా మీరు చెప్పినట్లు ఆ సర్వేశ్వరుడు ఎవరిలో ఉంటారో, ఎవరితో ఏ పని చేయించగలరో అనిపిస్తున్నది. మా వారు కరణీకం చేస్తుంటారు. పన్నులు తక్కువగా వసూలు చేశారనే చిన్న కారణంతో యవనరాజులు ఆయనను బందీని చేసి తీసుకుని వెళ్ళారు. ఇవాటికి 15 రోజులు అయినవి. అందువలన మిమ్మల్ని కోపగించుకోవలసి వచ్చినది అంటూ దుఃఖించసాగినది. అంతట శ్రీ స్వామివారు, అమ్మా, ఆ సర్వేశ్వరుని నమ్మిన వారు ఎన్నటికీ ఇక్కట్ల పాలు కారు. ఇప్పుడు నీవు పూర్తి నమ్మకంతో భారం ఆయన మీద వేయి, తప్పకుండా శుభం కలుగుతుంది అని ధైర్యం చెప్పారు. తల్లి, బాగా గుర్తుంచుకో, ఇవాళకి 11వ రోజు నీ భర్త తప్పకుండా ఇంటికి వస్తాడు. అప్పుడు నీవు నాకేమిచ్చేదవు అని అడిగిరి. స్వామి, ఆ సర్వేశ్వరుడు దయ వలన నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి రావాలే కానీ మీరు ఏది కోరితే అది ఇస్తాను. అది బంగారమైనా ధనమైనా, జీవితాంతం మీకు భోజనమైనా సరే, నా ప్రాణనాథుడి కన్నా ఇవేమి నాకు ఎక్కువ కాదు అని పలికింది. బాల్యపంతకు బంధ విముక్తి. అప్పుడు శ్రీ స్వామివారు, తల్లి, మేము సన్యాసులము, దేశ సంచారం చేయవారం కనుక జీవితాంతము మీ వద్ద భిక్ష తీసుకోవడం మాకు వీలు కాదు. ఇక ధనము బంగారం సంగతి అంటావా? మేము సర్వసంగ పరిత్యాగులము. మాకు అలాంటి వాటి మీద కాంక్ష ఉండదు. మాకు కావలసినదల్లా దైవనామ స్మరణ వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మా సంకల్పం కనుక మీ గృహములో మీ జీవితాంతము రామనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మికంగా జనులందరికీ మార్గదర్శులుగా ఉంటామని వాగ్దానం చేయి తల్లి అన్నారు. అంతటా ఆమె, స్వామి, ఏమీ ఎరుగని పామరులము, మీ కృప ఉంటే అలాగే చేస్తామని పలికినది. శ్రీ స్వామివారు అభీష్ట సిద్ధిరస్తు అని అచ్చటి నుండి వెడలినారు. శ్రీ స్వామివారు సతీబాయికి తాను అభయమిచ్చిన విషయమై మారువేషంలో బీజాపూర్ రాజ దర్బారుకు వెళ్ళినారు.
నేను బాజీపంతు గారి జమా లెక్కలు చూసే గుమస్తాని. మా యజమాని జమ చేయవలసిన పైకం మొత్తం తెచ్చినాను అని అది జమ చేసుకొని మా యజమాని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను అన్నారు. అంతటా పాలకులు మొత్తం ధనం సరిచూచుకొని బాజీపంతుని విడుదల చేశారు. బాజీపంత్ వెలుపలికి రాగానే శ్రీ స్వామివారిని గాంచి, అయ్యా తమరెవరు? నేను ఎప్పుడు మిమ్మల్ని మా గ్రామంలో చూడనే లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో సామాన్య మానవుని వలె తోచుటలేదు. ఆ ముఖవర్చస్సు తేజస్సు చూస్తుంటే మహనీయుల వలెనున్నారని పలికెను. శ్రీ స్వామివారు బాజీపంత్ వంక చూచి చిరునవ్వు నవ్వుతూ, నేను మీ భార్యకు దూరపు బంధువునులేండి. ఆమెను చూడడానికి వస్తే మీ సంగతి వివరించి పైకం చెల్లించి మిమ్మల్ని విడిపించి తీసుకురమ్మని నన్ను పంపించింది. ముందుగా మీరు గృహమునకు ఎగండి. మీ భార్య మీ రాక్ కోసం దిగులుతో ఎదురు చూస్తుంది. నేను కొన్ని కార్యములు చక్కబెట్టుకుని వచ్చేదనని బాజీపంతుని సాగనంపి శ్రీ స్వామివారు అచ్చటి నుండి వెడలినారు. సతీబాయి తన భర్త ఇంటికి రావడంతో సంతోషంగా ఎదురేగి, ఏమండి వచ్చేశారా? అక్కడ మీకేమి కష్టం కలగలేదు కదా? వాళ్ళు అసలే మూర్ఖులు. మిమ్మల్ని బంధం నుండి ఎలా విడుదల చేశారని కుతూహలంతో ప్రశ్నించినది. బాజీపంత్ ఆశ్చర్యంతో, అదేమిటి అలా అడుగుతున్నావు? నీవే కదా నీ బంధువులు అతనిని పంపావు అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం సతీబాయి వంతు అయినది. ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకొని, ఇవాళకి సరిగ్గా 11 రోజుల క్రితం ఒక స్వామివారు మన ఇంటికి వచ్చారు అని జరిగిన సంగతంతా భర్తకు వివరించింది. ఆమె కన్నులు ఆనంద బాష్పాలతో నిండుగా మనసులో శ్రీ స్వామివారిని తలుచుకొని ఆమె భర్తతో ఇలా అన్నది, ఏమండి, మనకు ఇంత ఉపకారం చేయవచ్చిన ఆ మహనీయుని గౌరవించకపోగా నానా దుర్భాషలాడి కోపగించి తినే. నేనెంత మూర్ఖురాలనో కదా. నేను ఎంతగా కోపగించి దుర్భాషలాడినా ఆ మహనీయమూర్తి కించిత్తు కూడా చలించక అవమానపడకుండా పైకం చెల్లించి మిమ్మల్ని విడిపించారు. తమ ఔదార్యాన్ని ఔన్నత్యాన్ని మనకు విషదపరిచారు. అలాంటి మహనీయునకు మనం ఏమి చేసి రుణము తీర్చుకుందాము? క్షమించమని కోరే అర్హత కూడా నాకు లేదు అంటూ పశ్చాత్తాపంతో అలమటించసాగింది. బాజీపంతు కూడా పైకి ఆమెను ఓదారుస్తూనే ఉన్నా లోపల చింతించుతూనే ఉన్నాడు. వెంటనే ఆ దంపతులు బయలుదేరి కనిపించిన వారినందరినీ వాకపు చేస్తూ ఆహార పానీయములు మాని శ్రీ స్వామివారి కొరకు వెతకసాగారు. ఈ విధంగా 3 రోజులు గడిచినవి. 4వ రోజున జయ జయ రఘువీర సమర్థానుచు శ్రీ స్వామివారు సతీబాయి ఇంటి ముంగిట ప్రత్యక్షమైనారు. శ్రీ స్వామివారిని చూడగానే ఆ దంపతులు పొంగిపొరలి హర్షాతిరేకముతో ఆనందము పట్టలేక కన్నుల ఆనంద బాష్పాలు రాలుచుండగా పాదాభివందనం గావించి కంఠము గద్గదమగుచుండగా, స్వామి, మిమ్మల్ని ఎన్నో దుర్భాషలాడితిని, అయినను మా కొరకై సేవకుని వేషం ధరించి మా కష్టాలను తొలగించిదివి. క్షమించమని కోరే అర్హత కూడా మాకు లేదు. అయినా మిమ్మల్ని దర్శించుకొని నేను మీ పట్ల చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలని తప్పించుతున్నాను. ఈ దీనులను ఉద్ధరించడానికి అనుదించినావా తండ్రి? హే జగద్దోద్ధారక, మా పాలిట భాగ్యమా, మమ్ము కరుణించు దేవా. ఒక్కసారి మా గృహములోనికి అనుదించి పావనము చేయండి పురుషోత్తమ అనుచు లోనికి ఆహ్వానించెను. శ్రీ స్వామివారిని లోనికి తోడ్కొని వెళ్ళి పూజాగృహములో ఉచిత ఆసనం నందు కూర్చుండజేసి అర్ఘ్యపాద్యములిచ్చి పూజాధికములు జరిపి భిక్షనిచ్చిరు. సతీబాయి నెమ్మదిగా శ్రీ స్వామివారి పాదముల వద్ద కూర్చుండి, స్వామి, మీ దయవలన నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినారు. నా వాగ్దానం నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని ఒక కోరిక కోరవచ్చునా అని అడిగింది. శ్రీ స్వామివారు, అదేమి తల్లి, మీ హితము కొరకే కదా వాగ్దానము చేయించి తిని, అది నెరవేర్చే శక్తిని నీకు ఆ శ్రీరామచంద్ర ప్రభువులు సదా లభింపజేయునుగాక అని పలికిరి. అంతట సతీబాయి, అయితే మీరు మా గురుదేవులుగా ఉండి మాకు మంత్రదీక్ష నొసగమని ప్రార్థించినది. శ్రీ స్వామివారు తదాస్తు శుభమస్తు అని పలికి మంత్రదీక్ష నొసగినారు. ఆ రోజు నుంచి సతీబాయి సాధన చేస్తూ ప్రతిరోజు శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరించనిది ఆహారం భుజించేది కాదు. ఒక్కొక్కసారి స్వామి దర్శనం 3-4 రోజులకు కలిగేది. అయినను ఆమె స్వామివారి పాదతీర్థం లభించినదే భుజించకూడదు అను నియమం పెట్టుకున్నందున అన్ని రోజులు నిరాహారిగానే ఉండేది. సతీబాయికి దివ్య దర్శనం. ఒకసారి స్వామివారి దర్శనం 10 రోజుల వరకు లభించలేదు. సతీబాయి అన్ని రోజులు ఉపవాసించియే ఉన్నది. అది తెలిసి శ్రీ స్వామివారు, తల్లి, మేము సన్యాసులము, దేశ సంచారులము, ఎప్పుడు ఎక్కడ ఉందమో తెలియదు. నీకు ఇదివరకే ఈ విషయమును వివరించి తిని కనుక ఇటువంటి నియమములు పెట్టుకోవాలని కోపగించినారు. అయినను ఆమె వినకపోవడంతో తరచుగా దర్శనం ఇవ్వడం మానివేశారు. శ్రీ స్వామివారు దర్శనం ఇయ్యకపోయేసరికి సతీబాయి తానే శ్రీ స్వామివారికి చుట్టూ ఉన్న గ్రామాలలో కొండ గుహల్లో వెలుగుచూ బయలుదేరేది.
ఒకసారి ఆమెకు అడవిలో తన చుట్టూ పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులతో కూర్చొని శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. సతీబాయి ఆ జంతువులను చూచి భయంతో అల్లంత దూరంలో ఆగిపోయినది. శ్రీ స్వామివారు ఆమెను చూచి, సతీబాయి, అక్కడే ఆగిపోయావే, ఇవి నిన్నేమి చేయలేవు, ఇటురా అని పిలిచారు. స్వామివారి గంభీర స్వరధ్వనితో పిలిచిన పిలుపుతో ఆమె భయం క్షణంలో హరించిపోయినది. గురుదేవుల దర్శనం ఎట్టకేలకు లభించినది అని ఆమె ఉత్సాహంతో శ్రీ స్వామివారి దరిచేరి పాదాభివందనం చేసి వారి పాదములకు పూజ చేసి ఆ పాదతీర్థము సేవించి తృప్తి పొందినది. ఈ 10 రోజుల తపన తీరినది. గురుపాద తీర్థముతో 10 రోజుల ఉపవాసం చేసిన నీరసము పోయి శరీరంలో నూతన శక్తి ఆవహించినది. ఆనందముతో ఆమె స్వామివారి సన్నిధిలో నిలబడినది. శ్రీ స్వామివారు, తల్లి, నీకు కావలసిన ప్రసాదం నీకు లభించినది కదా, ఇంకా రాముల వారికి నైవేద్యం పెట్టాలమ్మా అన్నారు. ఆ పలుకులిని సతీబాయి ఆలోచనలో పడినది. ఇదేమో అడవి, ఇచ్చట వంట సామగ్రి ఏమీ లేవు. ఆమె వద్ద ఇంటించి తెచ్చిన వేయించిన జొన్న పేలాల పిండి మాత్రమే ఉన్నది. ఆమె, గురుదేవా, నా దగ్గర వేయించిన పిండి మాత్రమే ఉన్నది, అదే స్వామివారికి నైవేద్యం పెట్టండి అని పలికినది. స్వామివారు, చాచా, శ్రీరామ నైవేద్యానికి వేయించిన పిండియా, శుభ్రంగా వంట చేయండి, మంచి నైవేద్యం పెట్టాలమ్మా అన్నారు శ్రీ స్వామి సమర్థులు. ఈ అడవిలో నేను ఏమి పెట్టగలను అనుకుంటూ నిల్చున్నది. శ్రీ స్వామివారు, అమ్మా సతీబాయి, ఏమి అలా ఉండిపోయావు, ఈ అడవిలో నైవేద్యం ఎలా తేవాలన్నా సరే, నీ గురుదేవులపై నమ్మకం ఉంచి ఆ పదల మాట ఏమన్నా లభిస్తుందేమో చూడుపో అన్నారు. గురువుగారి మాట పొల్లుబోదనే నమ్మకంతో ఆమె అచ్చడికి వెళ్ళి చూడగా 1000 మందికి సరిపడ వంటపాత్రలు, పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆమె అమితమైన ఆనందంతో అచ్చటనే చేతులు జోడించి, ఓ గురుదేవా, నీ యొక్క శక్తి అపూర్వము, అమోఘమైనది అని నమస్కరించుకొని ఆయన కీర్తిని మహిమలను స్మరించుకుంటూ వంటకు ఉపక్రమించినది. సతీబాయి వంట ముగించేలోపు శ్రీ స్వామివారు సనాధికాలు ముగించుకొని పూజా నిత్యానుష్ఠాన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇంతలో సతీబాయి వచ్చి, గురుదేవా, శ్రీరామాదులకు నైవేద్యం పెట్టడానికి అన్ని పదార్థాలు సిద్ధమైనాయని తెలిపింది. అప్పుడు శ్రీ స్వామివారు, సరే, నేను శ్రీరామాదుల వారికి నైవేద్యం పెట్టి వస్తాను, నీవు అలా దూరంగా వెళ్ళమ్మా అన్నారు. వెనుకకు మాత్రం తిరిగి చూడకు అని హెచ్చరించారు. మానవ నైజం ఏమిటంటే, ఏదైనా చేయవద్దు అంటే ఎందుకు చేయకూడదు, దానిలో ఏముందో అన్న ఉత్సుకతో అదే చేస్తారు. సతీబాయి గురువుగారు ఎందుకు చూడవద్దన్నారు అనుకుంటూ ఉత్సుకతో వెనుకకు తిరిగి చూసింది. అలా వెనుకకు తిరగానే అచ్చడి దృశ్యం చూసి సంభ్రమాచరణలకు లోనై నోట మాట రాక స్థానువై నిల్చుండిపోయింది. శ్రీ స్వామివారి స్థానంలో శ్రీ హనుమంతుల వారిని దర్శించి ఆ తేజస్సును తట్టుకొనలేక కళ్ళు మూతలు పడి అపస్మారక స్థితిలోనికి వెళ్ళినది. అప్పుడు శ్రీ స్వామివారు యథారూపం ధరించి సతీబాయిని మేలుకొల్పినారు. ఆమె స్వామివారి పాదాలపై పడి, గురుదేవా, మీ యొక్క దివ్యదర్శనము లభించినది, నేనెంత అదృష్టవంతురాలను, ఈ జన్మకు సార్థకత లభించినది, నేను ఇకపై మీ దాసురాలను, మీ ఆజ్ఞలను ఎల్లప్పుడూ శిరసా వహిస్తాను, నన్ను కరుణించండి అంటూ దోసిలి యొక్కి వేడుకొన్నది. అప్పుడు శ్రీ స్వామివారు ఆమెకు హనుమంతుల వారి పూజా విధానాలను, విశేషాలను తెలియజెప్పి, ఇక నుంచి ఉపవాసాలు చేయకు, శ్రీరాములపై మనసు నిలిపి సాధన చేస్తూ 10 మందికి మార్గదర్శకురాలవై నీ శేష జీవితాన్ని గడపవని చెప్పారు. ఇది మా ఆజ్ఞగా పాటించమని చెప్పారు. కొలది కాలం తరువాత షహపూర్ ప్రాంతంలో ప్రతాప రుద్రమారుతి ఆలయాన్ని నిర్మించి సతీబాయి దంపతులకు దాని నిర్వహణ బాధ్యతను అప్పగించి చాపలకు బయలుదేరినారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని శ్రీ నిత్యానందుల వారు జయ జయనాదములు చేయగా విద్యాసాగరును అనుసరించెను. చాపల్లో ఆశ్రమ నిర్మాణం. శ్రీ సమర్థుల పర్యటనలో చాపల గ్రామ శివారులోకి రాగానే అచ్చట ఆశ్రమ స్థాపనకు శ్రీరాముల ఆదేశం లభించినది. ఆ గ్రామ పటేలను మరి కొందరు పెద్దలను కలిశారు. శ్రీ సమర్థుల వారి దర్శనముతో ఆ ప్రాంత ప్రజలంతా అపరిమితానందాన్ని పొందారు. వారి ఆదేశాలను తలదాల్చుతామని చెప్పారు. శ్రీ సమర్థులు ఈ గ్రామంలో శ్రీరామాజ్ఞ అనుసరించి మఠ నిర్మాణం చేయాలని సంకల్పం వ్యక్తం చేయగా వారంతా సంతోషంతో గంతులు వేశారు. ఆ గ్రామ సరిహద్దులోనే మాండు నది ప్రవహిస్తున్నది. మాండు నది కృష్ణానదికి ఉపనది. దానికి ఆనుకునే శ్మశానం ఉన్నది. అక్కడ క్షుద్రోపాసన చేసేవారు కొందరు పూర్వకాలంలో బేతాళ, మసోబ, కంకాళ, మైరాల, బహిరోబ, రోక, డోబా పేర్లతో రాళ్ళు పాతి ఉంచి గ్రామదేవతలను చెప్పారు. శ్రీ సమర్థుల వారు అదే ప్రదేశంలో శ్రీరాముల వారి మందిర నిర్మాణం చేయాలని, మఠ నిర్మాణం చేయాలని
దైవాజ్ఞను తెలుపగా గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అందరూ సేవలో పాల్గొంటామని వచ్చారు. మరి ఆ దేవతలను ఏమి చేయాలని వారు ప్రశ్నించగా అన్నీ పెళ్ళగించి నదిలో పారవేయండి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామి సమర్థుల వారు అంత నిర్లక్ష్యంగా చెప్తుంటే వారు భయంతో స్వామి మహారాజ్ ఆ దేవతలు ఆగ్రహిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఓరి మీరు పిచ్చివారా, ఇక్కడకు దేవాదేవుడైన శ్రీరామచంద్రుడే వస్తుంటే వీరంతా తప్పుకోవద్దా? 3 కోట్ల దేవతలను రావణుడు కట్టడి నుంచి తప్పించిన అవతార పురుషుడు శ్రీరాముడు. ఈ దేవతలు కూడా సంతోషిస్తారు, నేను చెప్పినట్లు చేయండి అన్నారు. ఆ దేవతలందరికీ నాయకుడైన మసోబా దేవుడు మాత్రం శ్రీ సమర్థులను శరణు కోరగా అనుగ్రహించి క్షేత్రపాలకుడుగా ఉండమన్నారు. ఆ గ్రామస్తులు కానీ ఎవరైనా ప్రతి ఉత్సవ సమయంలోనూ మసోబాకు పెరుగన్నము టెంకాయ నైవేద్యంగా సమర్పించని ఆదేశించారు. ఆ విధంగా ఈనాటికి జరుగుతున్నది. మఠ నిర్మాణం జరిపించారు. అక్కడనే శ్రీరాములకు మందిర నిర్మాణం జరుగుతున్నది. శ్రీ స్వామి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.